తెలుగువారికి గోవిందుడంటే వెంకటేశ్వర స్వామి. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తులు గోవింద నామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంతదాకా ఎందుకు, తిరుపతిలో అడుగు పెడుతూనే 7 కొండలన్నీ ఆ గోవింద నామంతో మార్మోగుతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ గోవింద అనే శబ్దానికి అర్థమేమిటి అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణుమూర్తిని గోవిందుడు అని కూడా పిలుచుకుంటారని తెలిసిందే. ఈ పేరు వెనుక ఒక చిన్న కథ కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణుని లీలల్లో గోవర్ధనగిరిని ఎత్తడం కూడా ఒకటి కదా. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తారు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు. గోకులం మీద తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. ఆ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రజలంతా తల్లడిల్లుతుంటే వారిని రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిటికెన వేలున ఎత్తి పట్టుకుంటాడు ఆ నల్లనయ్య. ఆ ఘటనతో ఇంద్రుని గర్వం అణిగిపోతుంది. తానే స్వయంగా శ్రీకృష్ణుణ్ణి దర్శించుకొని క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వస్తాడు. అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుణ్ణి అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. గోవులన్నిటికీ శ్రీకృష్ణుడు అధిపతి అని, ఆ క్షణం నుండి గోవిందునిగా కూడా పిలుచుకుంటారని ఇంద్రుడు చెప్పగా ప్రజలంతా గోవింద నామస్మరణతో పూజలు చేస్తారట. ఇదిలా ఉంటే కలియుగంలో గోవింద అనే నామం వెనుక మరొక కథ ప్రచారంలో ఉంది. పౌరాణిక కథను అనుసరించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో కొలువు తీరేందుకు తిరుపతిలో 7 కొండలను ఎంచుకున్నాడట. అగస్త్య మహాముని అప్పటికే అక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటున్నాడట. ఆ దృశ్యాన్ని చూసిన వెంకటేశ్వరుడు, మునివర్య, నేను వెంకట నాయకుణ్ణి, కలియుగ అధిపతిని, ఈ సప్తగిరిపై కొలువు తీరుదామని వచ్చానని చెప్పాడట. రోజు క్షీరం సేవించడానికి తనకు ఒక గోవు కావాలని కోరాడట. సాక్షాత్తు వెంకటేశ్వరుడే వచ్చి అడగటంతో అగస్త్య మహామహర్షి ఎంతో సంతోషించాడట. వెంటనే, అయ్యో స్వామి, ఎందుకివ్వను? కానీ మీరు మా అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తాను అని చెప్పాడట. దాంతో సరే అలాగే అని వెంటనే అంతర్ధానమైన వెంకటేశ్వరుడు కొన్నాళ్ళకే లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని తిరిగి అగస్త్యాశ్రమానికి వచ్చాడట. ఆ సమయంలో అగస్త్య మహాముని లేకపోవటంతో ఆయన శిష్యుడు ముందుకు వచ్చి ఏం కావాలని ప్రశ్నించాడట. నాయనా, నీ గురువు నాకు ఒక పాడి ఆవుని ఇస్తానని మాటిచ్చాడని, అందుకే ఇక్కడికి వచ్చానని, గోవుని ఇస్తే వెంట తీసుకువెళ్తానని తన రాకకు కారణం తెలిపాడట. కాగా వచ్చింది స్వయంగా భగవానుడనే విషయం తెలియని మునీశ్వరుడిని. శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియచేస్తానని బదులివ్వటంతో స్వామివారు వెనుదిరిగి వెళ్ళాడట. కాసేపటికే ఆశ్రమానికి చేరుకున్న అగస్త్య మునీశ్వరుడు శ్రీవారి రాక విషయం తెలుసుకున్నాడట. ఎంత పని చేశావు నాయనా అంటూ ఆవుని వెంట తీసుకొని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని ఉద్దేశించి బయలుదేరాడట. వెంకటస్వామి గోవిందా, వెంకటస్వామి గోవిందా, గోవిందా గోవి ఇదిగో అనే అర్థంలో అని పిలుస్తూ వెళ్ళాడట. దాంతో స్వామివారు అక్కడ ఆగిపోయి గోవిందా గోవిందా అని పిలుస్తూ వచ్చిన గోమాతను అందచేశావు కదా. గోవింద నామం నాకు పరమ ప్రీతికరమైంది. గోవిందుడన్నది నా నామాల్లో ముఖ్యమైనదిగా పరిగణిస్తూ భక్తులు ఈ నామాన్ని 108 సార్లు పలికితే మోక్ష ప్రాప్తిని కలిగిస్తానని వాగ్దానం చేశాడట. అగస్త్య మునీశ్వరుడు అందించిన గోవుని సంతోషంగా స్వీకరించి వెంట తీసుకొని వెళ్ళాడని పౌరాణిక కథ. ఈ కారణంగానే భక్తులంతా గోవిందా గోవిందా అనే నామాన్ని స్మరిస్తూ కాలినడకన వెళ్ళి ఆ 7 కొండల స్వామిని దర్శించుకుంటారు.